హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. మీరు చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫ్రాన్స్ని మధ్య కోసేసి దాని లోపల థ్రెడ్ లాగా ఉంది చూడండి, బ్లాక్ కలర్, దాంట్లో ఇసుకుంటుంది, అదైతే శుభ్రంగా తీసేసేయాలి అన్నిట్లోనూ. తర్వాత నేను పసుపు వేసుకొని పసుపు పట్టించేసాను మొత్తం ఫ్రాన్స్కి. అవి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేశానండి అట్లా. ఆ తర్వాత సాల్ట్ వాటర్లో ఫ్రాన్స్ మొత్తం వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగానండి. కడిగేసి మళ్ళీ వాటిని సాల్ట్ వాటర్లో వేసేసి ఒక 10 నిమిషాలు ఒక పొంగు వచ్చే వరకు వాటిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక పొంగు తర్వాత వీటిని వేరుగా చేసేసుకోవాలి, వాటర్ పడేసుకోవాలి. మనం మసాలాకి గసగసాలు, కొబ్బరి పౌడర్, ఉల్లిపాయలు, టమాటాలు పేస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక కర్రీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సాజీరా, మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కలిపేసి ఒక 20-25 నిమిషాలు దాన్ని సిమ్లో పెట్టేసి ఉడకనియాలండి. అలా ఆయిల్ పైకి రావాలి. తర్వాత కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం మనకి లూజ్గా కావాలి అనుకుంటే. దాని తర్వాత ఈ ఫ్రాన్స్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసి దాన్ని బాగా ఉడకనియాలి. నేను దాంట్లో పుదీనా వేసుకుంటున్నానండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను పుదీనా వేస్తున్నాను. అది పాడవద్దని వేసేస్తున్నాను. పుదీనా వేయకపోతేనే బాగుంటుందండి, పుదీనా వేయకండి. నేను గరం మసాలా కూడా వేస్తున్నాను. కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ కూడా వేసేసుకోవచ్చు దాంట్లో. వేసేసుకొని అంతా కలిపేసుకొని కాసేపు ఒక 20 నిమిషాలు అలా వదిలేసేయాలి దాన్ని. గరం మసాలా వేసిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి పైనుండి. అంతే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి కర్రీని. వైట్ రైస్, చపాతీ దేంట్లోకైనా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.